నమస్తే బీపీఆర్ మీడియా. ఈరోజు మహమ్మదాబాద్ మండలంలో అలాగే జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో ఉన్నాము. అయితే ఈరోజు 2007 బ్యాచ్ అండ్ అలాగే 8th బ్యాచ్ 7-8 బ్యాచ్ వాళ్ళు మాకు ఈ స్కూల్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసిన సందర్భంగా మేమందరం కూడా మా బీపీఆర్ మీడియా ఇంటర్వ్యూ జరుగుతుంది. సార్, మీకు చిరు సన్మానం చేశారు కదా ఇప్పుడు మీ మా స్టూడెంట్స్, మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులు వారు మా యొక్క సేవలను గుర్తించి మమ్మల్ని ఒకసారి గుర్తు చేసుకొని మరి ఇన్ని సంవత్సరాల తర్వాత అరే మాకు పలానా ఉపాధ్యాయులు ఈ విధంగా మాకు పలానా సబ్జెక్ట్ లోపల చదువు చెప్పారని చెప్పేసి వాళ్ళు గుర్తు తెచ్చుకొని మమ్మల్ని అందరినీ పిలిపించి ఒక దగ్గరికి వారందరినీ సన్మానం చేసుకోవడము, మరి వారి యొక్క ఆ రోజు యొక్క వాళ్ళ యొక్క వారి పడ్డ శ్రమలు అవన్నీ కూడా నెమరు వేసుకోవడము, వాళ్ళు పడ్డటువంటి కష్టాలకు ప్రతిఫలంగా ఈరోజు మేము మంచిగా ఉన్నాం సార్ అని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి మా యొక్క హృదయపూర్వకంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క స్కూల్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది సార్? ఏ ఇయర్లో అయింది సార్? స్కూల్ దాదాపుగా 100 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ మనం 100 సంవత్సరాల కార్యక్రమం కూడా చాలా ఘనంగా నిర్వహించాం. తర్వాత అప్పటి ఈ 100 సంవత్సరాల లోపల శతాబ్ది ఉత్సవాలను చేసి దానికి మా మిత్రుడు జనార్దన్ గారి అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించి అందరినీ స్టూడెంట్స్ను తర్వాత అప్పుడు పనిచేసిన ఉపాధ్యాయులందరినీ కూడా ఆహ్వానించి ఒక పెద్ద సమ్మేళనం జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళు 2007-8 బ్యాచ్ వాళ్ళు కూడా చాలా ఘనంగా, అంటే వాళ్ళు అందరూ కలిసిండ్రు, మమ్మల్ని కూడా అందరిని కలిపిండ్రు. ఈరోజు ఒక మంచి వాతావరణంలో ప్రేమ అభిమానాలతో ఆ కార్యక్రమం అప్పటి కార్యక్రమాలన్నింటినీ దాదాపుగా 17 సంవత్సరాల పూర్వం జరిగిన విద్యాభ్యాసాలన్నింటినీ వాళ్ళు నెమరేసుకొని మాకు కూడా అన్ని పాత గుర్తులను తీపి గుర్తులుగా గుర్తు చేస్తూ ఈరోజు మళ్ళీ ఒకసారి అందరూ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళందరూ నూతనోత్సవంతో మళ్ళీ దైనందిన కార్యక్రమాల నుంచి రేపటి నుంచి ఉత్సాహంగా పాల్గొనడానికి దోహదపడుతుందని, విద్యార్థులందరినీ చిరంజీవులుగా ఉండాలని వచ్చిన ఉపాధ్యాయ సోదరులు కూడా అందరూ దీవించినారు. అట్లాగే ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ మంచి ఉన్నతులుగా స్థానానికి ఎదగాలని ఈ ఉపాధ్యాయులందరూ కూడా ఆకాంక్షించినారు. అలాగే మీరు ఇక్కడ ఏ సబ్జెక్ట్ టీచ్ చేసేవాళ్ళు, ఏ ఇయర్లో ఈ స్కూల్కి మీరు ఎంట్రీ ఇచ్చారు? నేను 2002 నుంచి 2009 వరకు ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసినాను. మళ్ళీ ఇదే పాఠశాలలో దాదాపు 4 సంవత్సరాలుగా ప్రధానోపాధ్యాయుడిగా గజెట్ ప్రధానతో ఉండి రిటైర్డ్ అయినాను. మరి అయినా ఇది గ్రామం సొంతము, ఇక్కడనే చదువుకున్నాం, ఇక్కడనే పెరిగినాం, మరి విద్యార్థుల మధ్యన కూడా ఉన్నాం. కాబట్టి చాలా ఆనందంగా పాత రోజులను గుర్తు చేస్తూ భవిష్యత్తు దిశానిర్దేశం గుర్తించి వాళ్ళు ముందుకు పోవాలని మేము ఈ సందర్భంగా వాళ్ళను ఆశీర్వదిస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం స్టూడెంట్స్ తోటి కూడా మాట్లాడడం జరుగుతుంది. సార్, మీ పేరు? సార్, నా పేరు రమేష్. నేను ప్రజెంట్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ముందుగా మీడియాకు మాకు ముందు వచ్చి మాకు ఈ ప్రోగ్రామ్ టీవీలో కండక్ట్ చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదములు సార్. దాదాపు 17 సంవత్సరాల తర్వాత చేసుకున్న ప్రోగ్రాం ఇది. మాది 2008 బ్యాచ్, ఎస్ఎస్సి బ్యాచ్. ఈ ప్రోగ్రాం అనేది మేము మా బాల్యంలో మేము నేర్చుకున్న విద్యాబుద్ధులు అన్నీ ఒకసారి గురువుల మధ్యలో ఒకసారి మేము అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసుకోవడం. ఈ 17 సంవత్సరాల ప్రోగ్రాం వెనకాల ప్రతి ఒక్కరి హస్తం ఉంది కనుక ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతం కావడానికి మా గురువులు మేము చిన్ననాటి జ్ఞాపకాలను ఒకసారి అన్ని గుర్తు చేసుకుందామని చెప్పేసి మా ముందుకు వచ్చిన మీ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, మీ పేరు? సార్, రమేష్. అలాగే మీరు ఇప్పుడు మీరు అందరూ కూడా ఒక దగ్గర చేరుకొని స్టూడెంట్స్ అందరూ కూడా అలాగే మీ గురువులు అందరూ కూడా ఒక దగ్గర చేరుకున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైఫ్ లాంగ్ అంటే గుర్తు ఉండిపోతుంది మాకు. ఇంకా నెక్స్ట్ కూడా చేస్తారో తెలియదు, కానీ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, హ్యాపీగా సంతోషం. పాండే సార్ గారు ఉన్నారు. సార్, మీకు మీ స్టూడెంట్స్ అందరూ కూడా చిరు సన్మానం చేసారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం. ఈ సందర్భంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మాకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు అందరికీ ధన్యవాదాలు. సన్మానం చేయడం మా తల్లిదండ్రులు వాళ్ళ భిక్ష. అదేవిధంగా భవిష్యత్తులో విద్యార్థులు మాకు సన్మానించిన విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థానంలో ఉండాలని, వాళ్ళ పిల్లలందరూ కూడా ఉన్నత స్థానాల్లో చేరుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సన్మానం చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే వినోద్ గారు కూడా వినోద్ అయ్య గారు కూడా ఉన్నారు ఇక్కడ. తను
ఈ స్కూల్లోనే చదువుకున్నాడు కాబట్టి తన అభిప్రాయాలు తెలుసుకుందాం. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి రావడం. 10 రోజుల నుంచి అనుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ చేద్దామని. అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఖచ్చితంగా గెట్ టుగెదర్ చేద్దామని చెప్పి అనుకున్నాము. అలాగే సారులను కూడా ఇన్వైట్ చేశాం, వాళ్ళు కూడా సహకరించి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. 17 సంవత్సరాల తర్వాత అందరం ఇలా కలుసుకోవడం చాలా సంతోషకరమైనది కాబట్టి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది నాకు ఈ క్షణం. కెమెరా పర్సన్స్ యశ్వంత్తో రిపోర్టర్ భవానీ ప్రసాద్.